సో రీయూజ్డ్ ఆయిల్స్, రీహీటెడ్ ఫుడ్స్, ఎస్పెషలీ నాన్ వెజిటేరియన్ ఐటమ్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవన్నీ కూడా డేంజరస్ అండి. ఐ విల్ జస్ట్ ఎన్యూమరేట్ 7 వైట్ సబ్స్టెన్సెస్ అండి. ఫస్ట్ వన్ ఈస్ వైట్ బ్రెడ్, అంటే మైదాతో చేస్తారండి ఇది. వైట్ ఫ్లోర్ అంటే మైదానే. ఈ మైదా తయారీలో అనేక రకాలైన కెమికల్స్ వాడుతుంటారండి. ఆ కెమికల్స్ అన్నీ కూడా కార్సినోజెన్సే. అన్ని రకాల కెమికల్స్ కూడా కార్సినోజెన్సే. మైదా తయారీ అంతా కూడా కెమికల్ కార్సినోజెన్స్. అందుకే కదండి అక్కడ క్యాన్సర్స్ చాలా. యునైటెడ్ స్టేట్స్లో 300,000 పాపులేషన్కి 1.9 మిలియన్ క్యాన్సర్స్. చాలా అర్బనైజేషన్ పెరిగే కొద్దీ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరిగిపోతుంది. సో ఈ వైట్ ఫ్లోర్, వైట్ రైస్, అవునండి, దాని దంపుడు బియ్యం తింటాం బెటరు. హ్యాండ్ పౌండ్ రైస్, ఇవి చాలా 100 రెట్లు బెటరు. మా చిన్నప్పుడు కూడా దంపుడు బియ్యమే అందుబాటులో ఉండేది. సో మీరు చూసారు దంపుడు వైట్ రైస్, వైట్ పాస్తా, వైట్ పొటాటోస్. డెఫినెట్లీ మీరు చెప్పారు ఇప్పుడే మీరు ఫ్రెంచ్ ఫ్రైస్ అని. దే ఆర్ వెరీ డేంజరస్. పొటాటో ఈజ్ ఏ సింపుల్ కార్బోహైడ్రేట్. చాలా మంది చెప్తుంటారు పొటాటోని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ చేయొచ్చు అంట. పొటాటోని ముందుగా బాయిల్ చేసేసి దాన్ని ఫ్రిడ్జ్లో ఉంచేసేసి నెక్స్ట్ మార్నింగ్ దాన్ని కనుక తిన్నట్టయితే దాని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అయిపోతుంది. అంటే స్లోగా షుగర్ రిలీజ్ అవుతుంది. ఇవన్నీ కూడా డేంజరస్ అండి. అన్ని వైట్. ఇంకా నేను లాస్ట్ చెప్పాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వైట్ సాల్ట్, వైట్ షుగర్ అండ్ వైట్ లైట్ ఆల్సో. వైట్ లైట్ డెఫినెట్లీ. ఎలా ఈ వైట్ లైట్లో పనిచేసే వాళ్ళందరూ కూడా, ఇప్పుడు మీరు రోజు గచ్చిబౌలి వస్తుంటే టాల్ టవర్స్ ఉంటాయి, ఆ టవర్స్ నిండా వైట్ లైట్ వెలుగుతూ ఉంటుంది. విమెన్ అండ్ మెన్ రాత్రంతా పనిచేస్తుంటారు ఈ బీపీఓ ఆఫీసెస్లో వాళ్ళ టైమింగ్స్కి. సో వాళ్ళందరికీ కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువ. రాత్రిపూట మీరు ప్రశాంతంగా అర్లీగా భోజనం చేసేసి, మన పాత అలవాటు ప్రకారం సన్సెట్కి ముందే భోజనం చేసేసి చక్కగా 8కో 9కో పడుకొని నిద్రపోయి బెడ్ లైట్ కూడా పెట్టుకోకుండా, లైట్ వేసుకోకుండా పొద్దున్న 5 గంటల లెగిస్తే మీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు సగానికి సగం తగ్గిపోతాయి. అలా కనుక మీరు పడుకుంటే 1 o'clock 2 o'clock మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుందండి. ఆ మెలటోనిన్ హార్మోన్ ఇట్ హ్యాస్ ఎ స్ట్రాంగ్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీ రిలీజ్ అవుతుంది. మనం అంతా కూడా రాత్రి లేట్గా ఇంటికి వెళ్తున్నాము, 9కో 10కో 11కో. ఇంటికి వెళ్ళాక అప్పుడు డిన్నర్ చేస్తున్నాము, అప్పుడు మళ్ళీ టీవీ చూస్తున్నాము చాలాసేపు. ఆ తర్వాత పడుకునే ముందు ఆ బ్లూ స్క్రీను, మొబైల్ స్క్రీన్లో మెసేజ్లు, న్యూస్ చూసి అప్పుడు పడుకుంటున్నాం. ఇట్ డిస్టర్బ్స్. మెలటోనిన్ హార్మోన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. వీళ్ళందరిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువైపోతున్నాయి. అందుకే అర్బనైజేషన్ పెరిగే కొద్దీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరిగిపోతున్నాయి. ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నీ అవే కదండి. క్యాండ్ ఫుడ్స్, క్యాండ్ టొమాటోస్, క్యాండ్ ఫ్రూట్ జ్యూసెస్ అన్నీ కూడా డేంజరసేనండి. ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్, ఫ్రెష్ ఫ్రూట్స్ అవి కనుక తిన్నట్టయితే క్యాన్సర్స్ రాకుండా ఉంటాయి.